వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతాం. సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. సుబ్బారెడ్డి గారు వచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ గా. సరే, బైబిల్ని కాసేపు ఆమె పట్టుకుంటే ఆమె క్రిస్టియన్ అయిపోయింది, క్రైస్తవురాలు అయిపోయింది. మరి వీళ్ళంతా ఎవరు సార్? మీకు ఏమైనా పరిచయం ఉందా? చూడండి ఒకసారి. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. ఒకసారి బైబిల్లో ఉండే కీర్తనల్ని ఎప్పటికప్పుడు మళ్ళా ఒకసారి నెమరు వేసుకుంటున్నాం. ఆ సందర్భంగా చూస్తే 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మరి వీళ్ళంతా కూడా చర్చిల్లోకి పోయి ప్రార్థనలు చేసుకొని ఫాదర్లతోటి, పాస్టర్స్ తోటి ప్రేయర్స్ చేసి వీళ్ళంతా బైబిల్ పట్టుకోలేదా? మరి వీళ్ళంతా క్రైస్తవులు కాదా మీ లెక్క ప్రకారం? వాసుదైవ కుటుంబకం అంటే ప్రపంచమంతా ఒక ఫ్యామిలీ అని నమ్మే గొప్ప మతం మనది. అటువంటి గొప్ప నమ్మకాలు, వాల్యూస్ ఉన్న మతాన్ని మీరు కేవలం ఒక దేవుని ప్రసాదంతోటో లేకపోతే ఒక దేవుని లడ్డూతోటి హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అనటం సిగ్గుచేటు కాదా? మీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం, మీ రాజకీయాల కోసం మీరు హిందువులు, మీరు ముస్లింలు, మీరు క్రైస్తవులు అని చెప్పి విడదీసి మాట్లాడుతూ ఉన్నారే, ఈ మత సామరస్యాన్ని చెడగొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? అసలు ఆమె ఏ పుస్తకం పట్టుకుంటే మాకేంటి సార్? ఆమె ఏ మతం అయితే మాకేంటి సార్? మా యువతకి ఏం చేశారు మీరు? మా ఉద్యోగుల కోసం ఏం చేశారు మీరు? రైతులు యూరియా కోసం కష్టాలు పడతా ఉన్నారు, వాళ్ళకేం చేశారు మీరు? పిల్లలు కల్తీ పాలు దాకా చనిపోతా ఉన్నారు, వాళ్ళకేం చేశారు మీరు? రాయలసీమ నీళ్ళ కోసం ఏం చేశారు? గంజాయి సమస్య మీద ఎలా పోరాడుతూ ఉన్నారు? లేకపోతే చిన్నపిల్లలు రేపులకు గురవుతా ఉన్నారు, వాళ్ళ మీద ఎలాగ యాక్షన్ తీసుకుంటా ఉన్నారు? ఇది కదా సమస్య. వీటి మీద కదా డిస్కషన్ జరగాల్సింది అసెంబ్లీలో. ఇవన్నీ వదిలేసి మీకు గుర్తొచ్చేది మతం, తిరుమల లడ్డు, మతం మతం మతం.